ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇది రామన్నపేట. రాష్ట్ర రాజకీయాలల్లో 2-3 రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు రామన్నపేట. ఎందుకంటే ఇక్కడ అదాని చేపట్టబోయే సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 2-3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నిరసన గలం వినిపిస్తున్నారు. మా దగ్గర ఫ్యాక్టరీలు పెడతాము అనేటువంటి పేరు చెప్పి ఇక్కడ డ్రై పోర్ట్ పెడతాము అనేటువంటి పేరుతోని భూములు తీసుకొని ఇప్పుడు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని పెడతామంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు లేదు, పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది ఇక్కడ 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి పబ్లిక్ హియరింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టొద్దు అనేటువంటిది. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ నిరసన గలాలు విప్పుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ప్లేసు రామన్నపేట మండలం కిందికి వస్తుంది. ఇక్కడ దీని కింద దగ్గర 24 గ్రామాలు ఉంటాయి. 24 గ్రామాలల్లో రామన్నపేట మండలం కింద 24 గ్రామాలు ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల దగ్గర 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జాగంతా కూడా ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారంటే ఒకప్పుడు వాళ్ళు ఇక్కడ డ్రై పోర్ట్ పెడతాము అనేటువంటి పేరుతోని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరి దగ్గర భూములను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టబోతున్నాము అనేటువంటిది తెర మీదకి రావడంతో ఈ గొడవంతా కూడా స్టార్ట్ అయింది. డ్రై పోర్ట్ వస్తే కనుక మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేటువంటి కారణంతో ఇక్కడ రైతులందరూ భూములు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటున్నారు. ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే కనుక మాకందరికీ ఇబ్బంది అవుతుంది. దాని నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళితోని మా జీవితాలన్నీ కూడా అతలాకుతలం అయితే ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు వీలు లేదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ చెప్తున్నారు. అయితే వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి, ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగానే మనం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రామన్నపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి కొమ్మాయిగూడెం మిగతా రైతులందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిద్దాం. నిన్న పబ్లిక్ హియరింగ్కి కూడా అటెండ్ అయ్యారు వీళ్ళందరూ కూడా. అందరూ ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ రానికి వీలు లేదు అని. ఇంకా ఏం విషయాలు చెప్పారు వాళ్ళు నిన్న జరిగినటువంటి పబ్లిక్ హియరింగ్లో, ప్రభుత్వంకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది వీళ్ళని అడుగుదాం. మీరు చెప్పండి, మీ పేరేంటి, ఏం చెప్పారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇక్కడ మేము ఏదేమైనా ఫ్యాక్టరీ పడవద్దు మేడం, మాకు అసలు ఇష్టమే లేదు. ఇది మమ్మల్ని మోసం చేసి కొన్నారు. ఇది భూములు మాకు చెప్తా పెట్టే కంపెనీ వేరు, వీళ్ళకి మెటీరియల్ తెచ్చింది తెస్తా అన్నది వేరు మేడం, అంతే మేడం. మీరు చెప్పండి, నిన్న మీరు పబ్లిక్ హియరింగ్ జరిగింది కదా, ఇక్కడికి వచ్చి అడిగిర్రు ఎందుకు వద్దంటున్నారు, మీరు ఎందుకు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని వద్దనుకుంటున్నారు అనేటువంటి దానికి మీరు ఎందుకని వద్దనుకుంటున్నారు సిమెంట్ ఫ్యాక్టరీని? మేడం, సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ నెలకొల్పడం వల్ల వీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రామన్నపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అనేక మంది వ్యవసాయం మీద ఆధారపడి ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి దీనివల్ల ఏంటంటే వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఇతర పంటలు ఏదైనా పెట్టినా కూడా దీనివల్ల సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వెలువడేటువంటి విషవాయుల వల్ల, రసాయనాల వల్ల ఈ యొక్క పంట పొలాల మీద చేరి ఆ యొక్క పంట పొలాలు పూర్తిగా నష్టపోవడమే కాకుండా ఇక్కడ ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నది. అందుకే ఈ కంపెనీ ఇది చూడండి మేడం, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన చట్టం కూడా 1948లోనే చెప్పింది, ఫ్యాక్టరీ చట్టం ఏదైతే ఉన్నదో. ఇప్పుడు జనవాసాలు ఉంటున్నటువంటి ప్రాంతానికి కనీసం 3 కిలోమీటర్ దూరంలో ఉండాలి ఈ యొక్క కంపెనీలు అని చెప్పేసి స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. కానీ మరి ఇక్కడ ఈ యొక్క నిబంధనలను తుంగలో దొక్కి మీరు చూడొచ్చు, మీరు కనిపిస్తుంది మీకు ఒక 500 మీటర్ల దూరంలోనే రామన్నపేటకు ఇంత దగ్గరలో ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేయడం అనేది మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం మేడం. ఇక్కడ ఏదైతే కంపెనీ ఏర్పాటు చేయాలి, నెలకొల్పాలని చూస్తున్నారో ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేసి నెలకొల్పినట్టయితే దాన్ని నేలమట్టం చేసేంత వరకు కూడా మా యొక్క విద్యార్థి లోకం కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? నా పేరు బుర్ర శ్రీశైలం, మాది కొమ్మాయిగూడెం విలేజ్. ఇక్కడ మాకు ఫస్ట్ ఏమని చెప్పారంటే ల్యాండ్ కొనే ముందు ఇక్కడ డ్రై పోర్ట్ పెడతాం, మీకు ఎలాంటి వాతావరణ కాలుష్యం రాదు, గాలి కాలుష్యం లేదు, నీటి కాలుష్యం లేదని చెప్పారు. ఈ యొక్క ల్యాండ్ వాళ్ళు కొన్న ల్యాండ్లో దాదాపు ఈ ధర్మారెడ్డి పెళ్లి కాలువ, ఈ యొక్క కాలువ మీద కొన్ని వందల
కుటుంబాల రైతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తారు. అట్లాంటిది ఈ మాకు నిన్న మొన్న ఏం చేసి డ్రై పోర్ట్ పెడుతున్నాను మొదట భూములు కొనుగోలు చేసి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీని సడన్గా చెప్పేసి మేడం. ఈ యొక్క సడన్గా చెప్పేసి ఇక్కడ 360 ఎకరాలు కొన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ పక్కపంటి 300 ఎకరాలు చిల్లర ఉంటుంది. 1+1 ఆఫర్ లాగా కొన్నది 360 ఎకరాలు ప్లస్ 360 ఎకరాలు 600 ఎకరాలు చిల్లర కంపెనీ ఆక్రమించుకోనికి ట్రై చేస్తున్నారు. అందుకోసం ఈ గుట్టలు మాకు వర్షాకాలం వచ్చిందంటే మేము యాదవ్స్ ఈ గొర్రెలు మెత్తం మేపుకోనికి గుట్టలకే మేపుతాం. వర్షాకాలం వస్తే ఎక్కడ మేపనికి వీలు ఉండదు కదా మేడం. ఈ గుట్టల పండి గొర్రె కాపర్లు మేపుకొని బతున్నాం మేడం. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్ము మొత్తం ఈ యొక్క గుట్టకు చెట్లకు దేరి ఆ యొక్క జనవాసాలు ఏముంటాయి మూగజీవులు ఏం చెప్తే మన గడ్డి కానీ చెట్ల మీద పడ్డ మొత్తం తిని ఆ గొర్రెలు మేకలు చనిపోనికి వీలుంది. అందువల్ల అది మన గొర్రె కాపు చాలా ఇబ్బంది మేడం. ఈ ల్యాండ్ మొదటగా ఈ కొద్దిగా పోయే దారి కాబట్టి ఈ ల్యాండ్ కొని అవతల ల్యాండ్కి బాట ఇవ్వకుండా చేసి అవతల ల్యాండ్ రైతులను డిమాండ్ చేసి అమ్ముతాము మరి అవి ఏడంగా పోతావు ఇళ్ళకెళ్ళని ఉన్న మొత్తం ఆక్రమించుకుంటూ చేసేసి మొత్తం 360 ఎకరాలు కొని పడేసిండు. ఎందుకంటే అతను పోనీకి బాట లేదుగా మేడం. అమ్ముకోవడం ఏది రాదు వచ్చిందే దేవుడా దిక్కన్నట్టు చేసుకుండు మేడం. ఇట్లా మొత్తం 360 ఎకరాలు కొన్నాడు. దీనివల్ల ఈ ధర్మారెడ్డి పెళ్లి కాలువ రైతులకు ఉపయోగించకుండా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తానని ఆక్రమించుకుందని ప్రయత్నం చేస్తుండు. ఈ ధర్మారెడ్డి కాలువది మొత్తం ఆ కాలువ ద్వారా వచ్చే మన ఫ్యాక్టరీ వల్ల వచ్చే వ్యర్థ పదాలు మొత్తం ఇందులో ఇచ్చేసి ఈ నీరు మొత్తం పొలాలకు పోద్ది. ఇదే మేడం ఇగో ఉంది ఆల్రెడీ పారుతుంది, వాటర్ పోతున్నాయి. ఈ నీటి మొత్తం ఇప్పుడు మన వ్యవసాయానికి వినియోగించుకునే నీరు ఈ చెరువు దీని దాంట్లో చెరువు నింతది. ఆ చెరువు ద్వారా ఉన్న పొలాలు ఇంత మన 300-500 ఎకరాలు పారుతుంది. అది మొత్తం కలిసిమైపోయి వ్యవసాయం ఏడ చేస్తారు మేము రైతులు చేయలేరు కదా. రైతు అనేది లేదు. రైతు లేనప్పుడు ఈ రాష్ట్రం ఎక్కడ ఉంటుంది, జనాలు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు జనాలకు తిండి పెట్టేదే రైతు లేనప్పుడు మనం ఎట్లా ఉంటుంది మేడం? అందుకోసం ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు మాకు అవసరం లేదు. నిమ్మలంగా ఈ వ్యవసాయం చేసుకొని బతాం మేము. ఈ వ్యవసాయం 10 మందికి అన్నం పెట్టే రైతులం మేము. అట్లాంటిది మాకు రైతులు ఈ రాష్ట్రంలో రైతులు లేకుండా చేయకూడదని మా యొక్క విన్నపం ప్రభుత్వానికి కానీ మా లోకల్ ఎమ్మెల్యేకి ఇట్లా విన్నపం. ఇది తలుచుకుంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా ఇది కానీ తలుచుకోవట్లేదు కదా. మేము వేరుకునేది ఒకటే, మా రామన్నపేట మండల ప్రజల తరఫున మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు. ఇది మేము చేసే విన్నపం మేడం. మీరు అప్పుడు డ్రై పోర్ట్ అన్నప్పుడు ఇచ్చారు కదా, డ్రై పోర్ట్ అన్నప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఉంది కొద్దంటున్నారు. సిమెంట్ అప్పుడు డ్రై పోర్ట్ ఏంది మేడం? డ్రై పోర్ట్ అంటే కంటైనర్లో ఇంపోర్టింగ్ ఉంటుంది. ఇదేంది మేడం? ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు వ్యర్థాలు వస్తాయి కదా మేడం. రైతులకు మూగజీవులకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క ఫ్యాక్టరీ వల్ల చుట్టూ ఇటు పోతే రమణపేట, అటు పోతే సిరిపురం, ఇటు పోతే కొమ్మాయిగూడెం, అటు పోతే పెద్దకాపర్తి, అటు పోతే ఎల్లినేడు చుట్టూ ఇన్ని ఊర్లు ఆగమైపోతుంది కదా. ఈ ఊర్లోకి వెళ్ళి ఇప్పుడు హైవే రోడ్కి కలుపుకొని 4 లైన్ చేస్తారంట మా ఊరు మొత్తం కొలగొట్టి. దానివల్ల వచ్చే దుమ్ము మొత్తం మా ఊర్లోనే కదా మేడం. చాలా ఇబ్బంది పడతాం. అందుకనే మాకు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని రామన్నపేట మండల ప్రజలు మొత్తం ముక్త కంఠంతో నిన్న ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ గారు జేసీ గారు విచ్చేసినారు. 6 గిట్ల మాకు చెప్పినప్పుడు ప్రజల ద్వారా తీసుకోవాలి వినియోగాలు. కానీ ఆంధ్రకెళ్ళి మనుషులు వచ్చి ఆదాని వాడు మనుషులు తీసుకొచ్చి మాకన్నా ముంగల్ని రిపోర్ట్ చేశారు. అట్లాంటి 15 మంది పట్టుకున్నాం మేము. ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్రకెళ్ళి అంటారు. ఎందుకు వచ్చారంటే ఏమో మీటింగ్ అవుతుందని వచ్చినామంటారు. ఎవరు తీసుకొచ్చినారు చెప్పట్లేరు. ఆంధ్రకెళ్ళి తీసుకొచ్చుకొని ఆల ముంగల పిటిషన్లు తీసుకుని ఫస్ట్ మాకన్నా మొదలు ఆలే తీసుకుండు. అట్లాంటివి గిట్లా జరిగినాయి. మధ్యలో వచ్చేసరికి మీ అందరు నివేదిక ఇచ్చేసరికి మాకు రిపోర్ట్ ఇవ్వకుండా సపరేట్ మధ్యలో క్లోజ్ చేసి వెళ్ళేసారు. రిపోర్ట్ చెప్పండి సార్ అంటే చెప్పకుండా వెళ్ళిపోయారు. మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటూ వస్తున్నప్పుడు చెప్తున్నారు కొంతమంది, ఇప్పుడు ఈ గుడి కూడా పోతుంది, ఇవన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు. నా పేరు రేపాలింగస్వామి యాదవ్ అండి. ఈ గుడి పోతుంది, ఈ స్థలం ఆయన కూడా అమ్మకుంటే అక్కడ లోపల 50 లక్షలు పెట్టిండు, 40 లక్షలు పెట్టిండు, 60 లక్షలు పెట్టిండు. దీనికి 99 లక్షలు పెట్టి కొన్నాడు ల్యాండ్. మాకు కొనేటప్పుడు ఏం చెప్పినంటే డ్రై పోర్ట్ పెడతాం, లేకుంటే లాజిస్టిక్ పార్క్ పెడతామని చెప్పినాడు. తర్వాత దీన్ని ఏం చేసిరు మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక 70-60 ఎకరాల సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని అన్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల దుమ్ము ధూళి కాలుష్యం అయిపోద్ది, శబ్ద కాలుష్యం అవుతుంది, దుమ్ము కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది. మా కొమ్మాయగూడెము ఉన్నది పక్కన, 24 గంటల కరెంట్ రావట్లేదు. ఇది అంధకారంలో ఉన్నది. ఈ అంధకారాన్ని మేము అంబుజా ఫౌండేషన్ ద్వారా మేము దీన్ని డెవలప్ చేస్తాము. దీనికి 3 గంటల కరెంటే వస్తున్నది. వీళ్ళు కొమ్మాయగూడెం ప్రజలు ఇంతవరకు ఒక బోర్ నీళ్ళతో నీళ్ళు తాగట్లేరు. ఏమున్నా కానీ చేతి పంపులతో వాటర్ తాగుతున్నారు. ఇలా కరెంటు సరిగ్గా లేదు. ఈ ఏరియా భూములలో పంటలు పండట్లేవు అని ఒక నివేదిక తయారు చేసినాడు అతను నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చినాడు. గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, 24 గంటల గ్రామాలకు ఇస్తున్నాం అని చెప్తాడు. ఈయన నివేదిక ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు మేడం? దుమ్ము వస్తే నీళ్ళు తాగుతా అంటాడు, దుమ్ము వస్తే చెట్లు పెడతా అంటాడు. లేదు మీకు శబ్దం వస్తే మేము ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నాం అంటాడు. ఆయన ఎయిర్పోర్ట్స్ ఇచ్చేది ఎందుకు? దుమ్ము వస్తే నీళ్ళు తల్లేది ఎందుకు? ఈ ఫ్యాక్టరీ పెట్టేది ఎందుకు మేడం? మా ప్రాణాలతో చెరగాటం ఆడుకుంటానికే కదా. మేము ఎట్లాగో 35 ఏళ్ళు ఉన్నాం, మా పిల్లలు ఉండకూడదని చూస్తున్నారా? ఈ కొమ్మాయగూడాన్ని
ఏది గూగుల్లో మ్యాప్లో లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? కొమ్మాయిగూడెం, రామన్నపేట, భోగారం, తుమ్మలగూడెం, పెద్ద కాపర్తి, సిరిపురం, వెల్లంకి ఇన్ని ఊర్లు నాశనం అవుతున్నాయి ఒక్కరి కోసం, ఒక్కరి ప్రయోజనం కోసం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చినాము. ఇదంతా కూడా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం తీసుకున్నటువంటి జాగనేది, ఆ జాగనే మనం ఉన్నాం. దీని పక్కనే ధర్మారెడ్డిపల్లె కాలువ పోతుందట. ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ధర్మారెడ్డిపల్లె కాలువ. అంటే ఈ కాలువలో నుంచి వచ్చే నీళ్ళని సిమెంట్ ఫ్యాక్టరీకి ఉపయోగించుకునేందుకు వీలుగా, అంతే ముందే వాళ్ళు తీసుకున్నప్పుడే జాగా తీసుకున్నప్పుడే ఒక ప్లాంట్గా తీసుకున్నారు. కానీ ముందు డ్రై పోర్ట్ అని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాము అని అంటున్నారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే కనుక నీళ్లు కావాలి కాబట్టి కాలువలను కూడా చూసుకొని కాలువల పక్కకు ఉన్నటువంటి జాగాలను అంతా తీసుకున్నారు వాళ్ళు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్నారు. భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఊరికి సంబంధించినటువంటి కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు. నాతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ల్యాండ్ తీసుకున్నప్పుడు లాజిస్టిక్ పార్కు, డ్రై పోర్ట్ అని చెప్పి తీసుకున్నారు. ఆ విధంగానే అందరూ తక్కువ రేటుకైనా సరే ప్రజలు అమ్ముకుర్రు. ఎందుకంటే భవితరాలకు జాబ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అందరికీ. ఒక 10 సంవత్సరాల క్రితం ఇదంతా ఎడారిలాగా ఉండే. 10 సంవత్సరాల తర్వాత ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువ రావడం వల్ల సస్యశ్యామలంగా ఉంది. అంతా పంటలు బాగున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రామన్నపేటకి ఏదో శని తగిలింది. ఈ అంబుజా సిమెంట్ మాకు వ్యతిరేకం, సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకం. అది అంబుజా కానీ ఏదైనా సరే మాకు సిమెంట్ దమ్ము ధూళి వద్దు. ప్రశాంతంగా వేరే కంపెనీ పెట్టుకొని మేము స్వాగతిస్తాం, మేము హెల్ప్ చేస్తాం. ఇక్కడ యువత కూడా చాలా మంది ఏదైనా పెడతాం. ఇక్కడనే విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ఈ కంపెనీ వల్ల వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది విద్యార్థులకు. మళ్ళీ పక్క రాష్ట్రాలకు పోయి చదువుకునే రోజులు వస్తాయి. మళ్ళీ మాకు ఇప్పుడు పక్కనే స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి. మాకు ఏది లేదన్నట్టు ఏం లేదు, అన్నీ ఉన్నాయి. రామన్నపేటలో శని ఒకటే ఉంది మాకు, అంతే. ఈ సిమెంట్ కంపెనీ ఒకటే రాకుండా అడ్డుకోవాలి. ఇక్కడ చిట్యాల ఈ ఎఫెక్ట్ చిట్యాల నార్కట్పల్లి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ అన్నీ ఇక్కడనే వాడేస్తారు. మీకు వాటర్ రావు. ఇప్పుడంటే ఫుల్ చెరువులు కుంటలు అన్నీ నిండిపోయినాయి. పెద్ద కాబట్టి చిట్యాల ఈ ఏరియా మొత్తం రాంగ ఈ వాటర్ అన్నీ ఇక్కడనే క్లోజ్ అయిపోతే మీకు చుక్క నీరు కూడా రావు. మళ్ళీ మీరు కూడా ఎడారి అవుతుంది. మీరు కూడా తరలి రావాలి. ఈ ఉద్యమానికి అందరూ అడ్డుకోవాలి. ఏదో ఇది రామన్నపేటకు ఒక్క విలేజ్కి కొమ్మాయడానికే సమస్య కాదు, ఇది ఏరియా నల్గొండ జిల్లాకే సమస్య, ఉమ్మడి నల్గొండ జిల్లాకే సమస్య. అందరూ రావాలి. ఇప్పుడు మనమున్న జాగ దగ్గరనే ఇక్కడనే నిన్న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన ప్లేస్లో మనం ఉన్నాం. నిన్న రామన్నపేట మండలంలో ఉన్న 24 గ్రామాలకు సంబంధించినటువంటి జనం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా 10 గ్రామాలకు సంబంధించినటువంటి జనం ఇబ్బంది పడబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ నిన్న ఇక్కడికి వచ్చి ముక్త కంఠంతో మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అనేటువంటిదే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నిన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు నిన్న ప్రజాభిప్రాయ సేకరణ జరిగినటువంటి ప్లేస్లో ఉన్నాం మనం. ఇవన్నీ కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు నిన్న దానికోసం మనం వేసినటువంటి స్ట్రక్చర్ అంతా ఇప్పుడు తీసేస్తున్నారు. ట్రాక్టర్స్లలో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడనే ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ. ఒకవేళ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే కనుక ఇదివరకు ఇదంతా కూడా ఇప్పుడు మనకు గ్రౌండ్ లెక్క కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా ఇదంతా పంట పొలాలతో ఉండేదట. ఇక్కడ మొత్తం వరేసేటోళ్ళట. ఇక్కడ ఉన్నటువంటి ఊర్లకు సంబంధించినటువంటి వాళ్ళని అడిగితే ఇదంతా వరి వేసేటోళ్ళము అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మొన్నటి వరకు అంటే వీళ్ళకి అమ్మడానికి ముందు వరకు కూడా ఇక్కడ వరి సాగు చేసేటోళ్ళట. వరి ఉండేది. మనం విజువల్స్లో చూడవచ్చు. అటు పక్కనకు చూస్తే కనుక మేకల్ని మేపుతారు చాలామంది. మనకి ఇప్పుడు వస్తున్నప్పుడు రూట్లో కూడా కనిపించారు చాలామంది. ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే కనుక మాకు ఇటువైపు మేకల్ని మేపుకునేందుకు ఉండదు, అసలు మనుషులే ఉండేటువంటి పరిస్థితి ఉండదు, ఇంకా జీవాలన్నింటికి కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మనం వస్తున్నప్పుడు చాలామందితో మాట్లాడినప్పుడు, రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 24 గ్రామాలు ఉంటే కనుక రామన్నపేట మండలంలో దగ్గర 10 గ్రామాలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ కాబోతున్నారు. వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ మాకు డ్రై పోర్ట్ కడతాం ఇక్కడ అని చెప్పినందువల్ల మేము ఒకవేళ మాకు ఉద్యోగాలు వస్తాయి, జీవనోపాధి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఇచ్చిన ఆ రోజు పొలాలన్నీ ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఇవ్వడానికి ముందు ఒక మాట చెప్పారు, ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే కనుక మాకు ఇబ్బంది అవుతుంది. పరిశ్రమలు పెట్టేందుకు మేము వ్యతిరేకం కాదు, కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే కనుక మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మామూలుగానే జనావాసాలకి దూరంగా ఇట్లాంటి పరిశ్రమలు ఉండాలి అనేటువంటిది ఉంటుంది. మాకేమో ఇక్కడ మా ఊర్లకే తీసుకొని వచ్చి ఇప్పుడు పెడతాము అంటున్నారు. మేమందరం ఏడికి పోవాలి, వచ్చేటువంటి ఇబ్బందులు రకరకాల వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కనుక పెట్టినట్లయితే వాటన్నింటి వల్ల మాకు వచ్చేటువంటి ఇబ్బందులకు పరిష్కారం ఎవరు చూపిస్తారు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అట్లనే యాజమాన్యం దీన్ని ఎవరికైతే ఇచ్చారో అదాని కంపెనీ తీసుకుంది ముందు డ్రై పోర్ట్ కోసమని, ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ కడతాము అంటున్నారు వాళ్ళు. లేదంటే ప్రభుత్వం కూడా మా పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తారు. ఇప్పుడు మనం ఇది చూడొచ్చు, ఇవి పొలాలు ఉండే ఇంతకుముందు ఇక్కడ. ఇది బోరు, పొలాలకు వేసేటువంటి బోరు. ఇదంతా కూడా వరి పండించటోళ్ళమని చెప్తున్నారు. ఈ బోర్ని మొన్నటి వరకు కూడా వీళ్ళకి అమ్మేంత వరకు కూడా, అమ్మడానికి ముందు వరకు కూడా
వరి పండించడానికి ఉపయోగించినటువంటి బోరే ఇదంతా. ఈ బోర్ నీళ్ళతోనే ఇదంతా సాగు చేసుకునేటోళ్ళట వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి వేసేటోళ్ళు, దానికి బోర్ నుంచి నీళ్లు తీసుకునేటోళ్ళు. ఈ బోర్లు ఇట్లా ఈ జాగల కనీసం ఒక 3-4 కనిపిస్తున్నాయి మనకి ఈ బోర్లే మొత్తం. ఇవన్నింటితోని ఇక్కడ మొత్తం వరి పంట వేసేటోళ్ళము అని చెప్తున్నారు. వాళ్ళకి అమ్మిన తర్వాత పంట వేయడం ఆగిపోయింది, ఇంకా పంట పండించట్లేదు అని చెప్తున్నారు. ఇదంతా గ్రౌండ్ లాగా తయారైంది కానీ బోర్ మాత్రం కనిపిస్తుంది మనకి. మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు నీళ్ళు అందించినటువంటి బోర్ ఇది. కొమ్మాయిగూడెం మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ మార్కెట్లో ఉన్న చాలా మంది రైతులు కూడా నిన్న పబ్లిక్ హియరింగ్కి పోయి వచ్చిర్రు. ఒక్కటే మాట చెప్తారు వాళ్ళందరూ కూడా, ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ కంపెనీ వద్దు, ఏదన్నా కంపెనీ పెట్టుకోర్రి మాకేం ఇబ్బంది లేదు కానీ సిమెంట్ కంపెనీ అయితే వద్దు అంటారు. నిన్న పబ్లిక్ హియరింగ్కి పోయి వచ్చిన ఆయన ఇంకొకైనా మనతో పాటు ఉన్నారు. పోయి వచ్చిరా, మీ పేరు ఏందండి, ఏం చెప్పారు నిన్న మీరు వాళ్ళకి? నా పేరు ఆకిడి శ్రీనివాస్, మాది కొమ్మాయిగూడెం. ఇప్పుడు పక్కనే ఉన్న ల్యాండ్ కూడా మాది అక్కడ 15 ఎకరాలు దాని పక్కనే ఉన్నది. ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల 500 మీటర్ల పైనకి పెడతా అంటుండు. 500 మీటర్ల పైనకి పెడితే ఏడా పడుతుంది, అది ఏ ఊర్లో పడుతుంది? ఇక్కడనే ఉన్నది ఇటు సైడ్ గుట్ట పక్క పొంటే. ఆ గాలి మొత్తం ఈ మార్కెట్ ఇప్పుడు రైతుల మొత్తం ఇక్కడనే పోసుకుంటారు. రైతులు పోయకుండా కూడా అవుతుంది. మా గ్రామంలో చాలామంది, మేము ఒక 1000 నుంచి 1200 మంది పోయినాం అక్కడికి. మా గ్రామం నుంచి ముఖ్యంగా మహిళలు, యూత్ చాలామంది వెళ్ళినాం. ముక్తఖండంగా దాన్ని వ్యతిరేకించినాం. ఆ జేసీ గారు కూడా మాకు ఏ విధంగా ఏం చెప్పకుండా కూడా పారిపోయిండు. ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అందరం కూడా వ్యతిరేకించినాం. చెప్పురమ్మా, ఎందుకు సిమెంట్ కంపెనీ వద్దు మీకు? మాకు పొలాలు ఖరాబ్ అవుతాయి మేడం. పొలాలు ఖరాబ్ అయితే మేము బతికేదే బతుకుతారు. అది మాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు అమ్ముకొని పోతే మాకు ఏడ దొరుకుతుంది? ఏడ దొరకదు. మాకు ఆ కంపెనీ వద్దు అంతే. మేము బతికేదే మొత్తం వ్యవసాయం, కౌలు చేసుకుంటాం. ఇంకా ఇంత వేరే వాళ్ళది ఇక అటు ఇటు అంతా ఇక్కడిక్కడనే ఉంది మా భూమి, వేరే కాయ లేదు. ఇక మరి ఆ కంపెనీ వచ్చి మమ్మల్ని ఏం చేస్తుందో తెలియదు. ఇంకా వద్దు, అది వద్దంటే వద్దు. ఇక గవర్నమెంట్ ఏం చేస్తాడో, రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో, ఆయన ఏం చేస్తాడో. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయట కదా? ఏం ఉద్యోగం మేడం? ఉద్యోగం రాదు, ఉద్యోగం రాదు, ఏది రాదు. ఇస్తే 10,000 20,000 ఇస్తాడు. లక్షల భూములు ఎడ దొరుకుతాయి? ఆయన 10,000 ఇస్తే మొదలవుతాయి. అది కూడా మంచి వాళ్ళకు తెలిసిన వాళ్ళ పిల్లలకు ఇస్తారు. మా అసంటి పిల్లలకు ఎక్కడో దేకుతారు, అలా కొడతారు. మా అసంటి పిల్లలకి ఏముంటుంది? ఊళ్ళో పెద్ద మనుషులు 10 మందిన 20 మందిన పట్టుకుంటారు. వాళ్ళకి అవుతుంది. మా పేదోళ్ళకి ఏమి ఉండదు. ఉందా పొలం ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? ఇక్కడ 12 ఎకరాలు ఉంది. కంపెనీ పక్క పంట, కంపెనీ పక్క పొంటే అంటే ఒక పర్లాంగ్ ఉంటుంది అంతే. నిన్న వైరా పబ్లిక్ హియరింగ్ వైరా, ఏం చెప్పారు? మాకు అది కంపెనీ వేయొద్దని చెప్పినాం. ఎందుకు ఇంత ఇబ్బంది ఏమున్నది? మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అన్నత్తే అంటారు కదా. ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటే ఏమైనా బస్తాలు మోసేది అసంటివి ఇస్తాడు. మాకు టెక్నికల్గా ఏమి ఇయ్యరు మాకు. కంపెనీ రావద్దా ఇడికి? లేకపోతే సిమెంట్ కంపెనీ వేరే కంపెనీ పెట్టుకోనివ్వండి. వేరే కంపెనీ అయితే మాకు అబ్జెక్షన్ లేదు. మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కానీ సిమెంట్ అంటే ఏంది? ఇది మమ్మల్ని కాల్చుక తినేది కదా. పంటలు పండాయి, నీరు కలుషితం అయిపోతుంది. మొత్తం ముసలి వాళ్ళకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది డస్ట్ వల్ల. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమన్నారు నిన్న చెప్తే మరి మీరు? మేము వినిపించాం. జేఎస్సీ గారు వచ్చారు కదా, అందరికి చెప్పేసినాం మాకు వద్దు కంపెనీ, వేరేది పెట్టండి. ఏది పెట్టినా మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది కానీ మాకు ఈ సిమెంట్ కంపెనీ వద్దని చెప్పినాం. నా పేరు కాసాల కృష్ణారెడ్డి, మాది కొమ్మాయిగూడెం. నిన్న అక్కడికి ఇప్పుడు ఎక్కడ మాకు ఎంత ఒక ఇటు నుంచి చూస్తే ఒక 1/2 కిలోమీటర్ అంతే. ఇటుకి ఒక 600 మీటర్లు వస్తుంది డిస్టెన్స్. ఫస్ట్ వచ్చేది ఇక్కడికి వచ్చేది. అది దానివల్ల నిన్న పోయినాము. చాలా ఏపీ కలెక్టర్ జేసీ గారు కానీ అందరు చాలా వినత పత్రం కానీ ఏది కానీ అన్నీ చేసి వచ్చినాం. కానీ ఏం కరకరించకుండా ఆయన హడావుడికి వెళ్ళిపోవడం, ఇక గడబాటు చేయడం. ఇక అదంతా ఫస్ట్ రామన్నగడ్డ కంటే ముందు వచ్చేది దుమ్ము ఇడికే. అది ఇక మరి మేము ఏం చేయాలి ఏం కథ అనేది అదే ఆలోచన. అట్లా ఎంత ఉందమ్మా? వీడికి వస్తే ఒక 600 మీటర్లు అంతా వీడికి రావడం. అది ఈ నుంచి పక్క ప్లేస్కి ఇప్పుడు నిల్చున్న కానీ 600 మీటర్లు వస్తుంది. అది
ఇక మరి ఇక ఏం చేస్తారో ఎట్లా ఉంటుందో మాకు అది వస్తే మాత్రం ఏంచి మీకు గత్యంతరం కాదు, ఏదో అన్ని వదులుకొని వెళ్ళిపోవాల్సిందే. అది మా పరిస్థితి. నువ్వు చెప్పమ్మా, పోయినావా నిన్న? నువ్వు కూడా పోయినావా ఇయరింగ్కి? మొత్తం సిమెంటే, అది సిమెంట్ మొత్తం ఇక్కడనే వస్తుంది. మేము ఊర్లో అయితే ఉండలేము, భూములు ఎక్కడ రావు, నీళ్ళు ఎక్కడ రావు, మా బతుకే వేస్ట్. ఎక్కడ పోవాలో మరి ఏం చేయాలి? కంపెనీ అవసరం లేదు, కాకపోతే వేరే పండ్లు పొలాలు లేకపోతే వేరే ఏదైనా పెట్టుకొని కానీ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే వద్దు. ఏ కంపెనీ పెట్టుకున్నా వద్దనాము, సిమెంట్ ఒకటి వద్దు. ఎందుకమ్మా సిమెంట్ కంపెనీ పెడితే కూడా ఉద్యోగాలు వస్తాయి అందరికీ, పిల్లలకి. మా భూమిలో పోయినాక మాకు అవసరం మా ఉద్యోగాలు? మా భూమి ఎక్కడ రాదా? మేము ఊరిలోనే ఉండదు ఉద్యోగాలు ఏమిటికి వాళ్ళు చేస్తారు? మాకు మేము చదువుకున్నామా? మాకు చదువు ఉందా? మేమేం చేయం? ఉన్న భూమి అంటే దున్నుకొని బతాం. మరి ఇక మేమేం చేసి బతకాలి? మాకు వద్దు ఆ ఫ్యాక్టరీ, ఆ జాబులు వద్దు, మాకు ఆ ఫ్యాక్టరీ వద్దు. నా పేరు సంతోష్ రెడ్డి, మాది కొమ్మాయడ గ్రామం. నిన్న వచ్చిన కంపెనీ అంబుజా కంపెనీ వాళ్ళు అండ్ మన డిపార్ట్మెంట్ జేసీ గారు కూడా వివరంగా చెప్పినాం వద్దని, మా కంపెనీ వద్దని. మెయిన్ ఇక్కడ వచ్చేసి పల్లె వాతావరణం ఇది, ఈ పచ్చడి వాతావరణంలో ఆ దుమ్ము ధూళి అన్నీ వేసేసి ఇక్కడ ఎవరిని బతకనియకుండా చేద్దామని కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని, మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీకి పెడతా అన్న భూములు కొన్నారు, ఆ భూములు కొన్నది కూడా డ్రై పోర్టు ఆ పోర్టు ఈ పోర్టు అని కంపెనీ కొని భూములు తీసుకున్నారు. తక్కువ ధర కానీ ఎక్కువ ధర ఇచ్చేసి ధర ఎక్కువ అందరూ అమ్మేశారు, డబ్బులు వస్తున్నాయి కానీ అందరూ అమ్మేశారు. ఆ తర్వాత కంపెనీ పెడుతున్నాం, నిన్న తీసుకున్న భూములే 2 ఏళ్ల కింద, మొన్న చెప్పిందే 2 ఏళ్ల కింద కంపెనీ పెడుతున్నాం, అందులో సిమెంట్ కంపెనీ పెడుతున్నాం. 2 ఏళ్ల కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 2 ఏళ్ల కింద భూములు తీసుకున్నారు. మెయిన్ వచ్చేసి ఆ ధర్మారెడ్డి కాలువ వల్ల మా ఊరు చల్లబడుతుంది. ఇందో నీళ్ళు సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వస్తున్నాయి. ఆ కాలువను కూడా దాని మలపని కాలువ కూడా ఆ భూముల మధ్య నుంచే వస్తుంది. అదే భూములు మళ్ళీ వేస్ట్ వాటర్ కాలువలో వెళ్తే మళ్ళీ ఈ ఊరు మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి పోయే 20-30 కిలోమీటర్ల కాలువ కూడా దానివల్ల మొత్తం కలుషితం అయిపోతాయి. దానివల్ల కూడా సగం చనిపోతాయి, బర్రెలు గొర్రెలు ఎక్కడ ఉండదు, జీవనం సంతరించిపోతుంది దానివల్ల. అందుకే మా కంపెనీ వద్దని మొత్తం మా ఊరు మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడం జరిగింది, కంపెనీ వద్దని. మీరు చెప్పు, నిన్న మీరు కూడా పోయిరా పబ్లిక్ హియరింగ్కి? ఏ ఊరు మీది, మీ పేరు ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు సిమెంట్ కంపెనీ? రమేష్, మాది కొమ్మాయి కూడా, నా పేరు రేపాక రమేష్. అక్కడ ఈ గుట్ట అవతలనే కంపెనీ పడుతుంది. దానివల్ల మా ఊరు మొత్తం పోవడం కానీ ఇక్కడ ఉండేది లేదు. జనాలకు నిరుపేదలైన ఆగమైపోతున్నారు మొత్తం. ఎవరైనా సరే, ఇప్పుడు ఉన్నోళ్ళు అయినా సరే లేనోళ్ళు సరే ఆగమై వేరే ఊర్లో పోవాల్సి వచ్చే టైం వస్తుంది. ఇప్పుడు మాకు ఆ బాధలు కష్టాలు లేకుండా ఆ కంపెనీ బంద్ కావాలని మేము కోరుకుంటున్నాం. పోయి గుజరాత్లో వేసుకోమని నరేంద్ర మోడీ ఉండా, ఆ మోడీ కాడ కట్టుకోమని, ఆయన ఏ జాగిరేడు ఉందో వాళ్ళ అమ్మ జాగిరేడు ఉందో ఆడ వేసుకోమని. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాగం చేస్తాను, మేము ఎక్కడ వాళ్ళు మేడం? మేము ఎక్కడ పోవాలి చెప్పండి? మాకున్నది 2 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి వాడు గుంజుకొని పోతే మేము ఎక్కడ పోవాలి? అసలు మాకున్నది 2 ఎకరాల భూమి, ఆ 2 ఎకరాల భూమి వాడు నీరు వస్తే ఇక్కడ ఏంటికి పనికిరాదు. ఎంతసేపు ఉన్నా అంతా మీకే జాబులు మాకే జాబులు అని అంటారు. ఆ కంపెనీ అంతా ఓపెన్ అయినాక మేము ఉన్నాం లెక్కల, అంతా బీఆర్ అక్కడ వాళ్ళు వస్తారు కానీ మేము రాము. మా దిక్కుండానే ఉండరు. ఇక ఆ జాబులు మాకు వద్దు, మా భూములు ఆడుకొనొద్దు, అంతే మేడం. కాదు, ఎందుకీడ కంపెనీ ఈడ మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మరి ఆయన వచ్చి ఈడ ఆయన ఏరియా మంచిగా ఉండాలి, మంచిగా చల్లగా ఏసీ రూమ్లలో వండాలి. మరి వీళ్ళు ఇక్కడ ఉంటే ఎట్లా పోతారు? ఆయన కెమికల్ ఇచ్చి పెడతాడు, చెరలో పోతాయి, ఆ నీళ్ళు పెట్టుకొని ఎట్లా తింటారు అన్నం? మరి ఆయనకు బుద్ధి లేదు. ఏమంటుండే ఆయన, ఏమన్నాడు అప్పుడు, ఏం పెడతాన్నాడు? అది డైపోర్స్ పెడతాడట. మరి ఇప్పుడు సిమెంట్ వచ్చిండు, అక్కడ రాయిన్న దిక్కుపోతున్నాయి, ఇక్కడ ఏమి పెడితే ఎట్లా పోతారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇక్కడ అస్సలు ఆ కంపెనీ కుదరనే ఇక్కడ పెట్టొద్దు. ఆయన కాకుంటే ఆమె తోటలు పెట్టవాను, మామిడి తోటలు, అవి తోటలు కరువైనాయి. ఆయన ఫస్ట్ ఓడి చెప్పి ఎక్కువ తక్కువ పైసలు ఇచ్చి కొని ఉన్నాయని ఎక్కువ ఇస్తే మరి ఇతరుడు ఎక్కడ పోతాడా? మరి ఎట్ట కావాలి ఇప్పుడు? వద్దు అస్సలు ఈ ఏరియాలో కంపెనీ వద్దు. ఇక్కడ వచ్చి పోరగాళ్ళు బడిపోయే పోరలు, కష్టం చేసుకొని బతికేటోళ్ళు, మేకలు గొర్రెలు, మంచినీళ్ళు ఏమో కాలువ మలుపుకుంటాడు. ఇక ఆయన కెమికల్ నీళ్ళు అందులోకి ఇసి పెడతాడు. ఇసి పెడితే అవి పోయి చెరలో పడతాయి. చెరలో పడితే రైతులందరూ నాటు పెట్టుకొని తిని రేపు పొద్దుగాల వడ్ల పైసలు తీసుకొని దవాఖానకు పోవాలి. 4 దవాఖానలు కట్టమని రాజు పైసలు నుంచే 4 దవాఖానలు కట్టి డాక్టర్లను తీసుకొచ్చి పెట్టమని ఈడ డబ్బు ఉన్నోడైతే. ఆయన 2వ స్థానంలో ఉన్న 1వ స్థానం మాకు అవసరం లేదు, ఈ కంపెనీ వద్దు. ఇక్కడ ఆయన రాజ్యం ఇచ్చిపెట్టి మా రాజ్యానికి తలిగిర్రు. ఓడొచ్చాం నీళ్ళు గుంజుకపోతాడు, ఓడొచ్చాం ఊరు గుంజుకపోతాడు. ఎట్లా పోతారమ్మ ఇక్కడ? ఆడ కోర్టు కడతారట. ఇవన్నీ కట్టి ఇచ్చిపెట్టి ఆయనకు ఒక్కరికి చల్లగా ఉంచాలా? ఆయన విమానం మీద వస్తాడు, ఈతోడేమో కాళ్ళ నడకతో నడవాలి, ఆయనకు సలాం కొట్టాలి అంతే. ఆయన డబ్బు ఉంటే దాచుకోమను, అది ఆయనకు ఎక్కువ ఆస్తి ఉంటుందిగా. ఏమి గతి లేని వాళ్ళకు మనిషికి ఎకరం ఇవ్వమను, అదొక గొప్ప.
మళ్ళీ రమ్మను మాట్లాడు పొద్దుంచి మేము పనిచేసి కష్టపడి ఉన్నాము. ఆ రేవతి గారు వీడిద్దరు కూడినరు. ఇక ఈ తెలంగాణలో తెలివిగా అన్నారు. ఇక ఆడేమో పట్నం ఇల్లు కూడా కొడుతుండు, ఈడేమో ఊరు కూడా కొడతాడు. ఆడేమో ఇల్లు కూడా కొడుతుండు, చెరుపు పంచి కష్టం చేసుకొని 2-3 రూములు వేసుకురుగా అవేమో ఆడు కూడా కొడుతుండు. వీడు రేపటి నుంచి కాలువ పెడతాడు. ఇటు అన్నం బిర్జిలంగా లారీ ఎట పోద్ది, పెదకాపడితే కొట్టాలి. ఏంటి సిమెంట్ ఫ్యాక్టరీలు, లారీలు 2 పోవాలి 2 రావాలి. అయితే అటో ఇల్లు గుల కొట్టాలి, ఇటో ఇల్లు గుల కొట్టాలి. ఆయన బిల్డింగు చల్లగా ఉండాలి. ఆయన పైసలు ఉంటే దాచుకోమను, లేకుంటే బ్యాంకులలో అక్కడిక్కడ కొనమను. ఎక్కడు మనిషి ఎక్కడోడు ఏ దేశం నుంచి వచ్చిండు అయ్యా ఇట్లాంటి ముంచి సంపాదించినాడు. ఏ స్థానంలో ఉన్నా మనకు అనుభవం ఆడికే, మనకు లేదు. ఎవని ఆస్తి ఆనికే, ఎవని నౌకరు ఆనికే. మందిని పాటు చేస్తాడా? చిన్న చిన్న పిల్లలు బడికి పోతారు. గీ దుమ్ము గీడు బీఆర్ ఆయన 4 దెబ్బలు పోస్తేనే దుమ్ము అంతా వారుతుంది. ఆయన పొద్దుదాకా నడిపిస్తాడు. ఇక మరి దుమ్ము ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి చెప్పు? రాయిందా ఇక్కడ? చదువుకుండా ఆయన చదువుకున్నాడు రాయి ఉన్న ఏరియాలో పెట్టాలి. ఎక్కడక్కడ పోవాలి మిర్యాల కూడా అవతలకి, అక్కడ పంటలు పండాయి. ఇదే పని చేయాలి. నేను చూసి వచ్చాను దామరచర్ల కూడా. ఏమిటికి వచ్చింది ఇక్కడ? కాలు ఏం చేయాలని నుంచో బాధపడి కాలు తీస్తే అది నేను మలుపుకుంటా అంటాడు. ఎవడాన్ని మలుపుకుంటాడు? ఆయన ఏ ఊరు ఏం కథ? తాతల ముత్తాల కాయించున్న ఊర్లు ఇచ్చిపెట్టి ఆడోడో వచ్చాడు ఈడ చేస్తాడట. అది జాలదే అక్కడ? ఆయన రాజ్యం అక్కడ జాలదే. మనిషిగా ఆడాడు పసరం అయితేనే కంపెనీ పెడతాడు. ఘోరంగా రేవతి గాని కట్టుకుండు, ఆయన కోట్ల అందిస్తుండు. రేవతి గాని 3 గాని కొద్దిగా ఇచ్చిన ఇంకోటి ఇచ్చిన 100 కోట్లు ఇచ్చిందట. నిన్న 120 మందిని దొంగతనంగా తోలి ఆధార్ కార్డు చూసి ఎలాగొచ్చిర్రు. మా కంపెనీ అవసరం అనాలని మనిషికి జీతం ఇచ్చి తోలిండట. ఎంతలా మొగోడు ఆడ ఉండి మాట్లాడుతుండు. ఆ గొప్ప మనిషిగా ఆడ మీదంగా పోతాడు. అటు చెరువులో కూడా అయితే ఇక్కడ వస్తాడు. కంపెనీ అయినా తలగబెడతాం మేము. నైట్ పోయిన తలగబెడతాం. మాట్లాడరు అందరు అన్ని పంపూరి పైకి. కేసీఆర్ మూల కోసం పెట్టిండు ఈడు ఆ రేవతి గారి గుడి చక్కదానాల మా తాత. నా పేరు బెల్లి లింగస్వామి యాదవ్, కొమ్మాయిగూడెం గ్రామం, రామన్నపేట మండలం. ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక డ్రై పోర్ట్ పెడతాము, ఇక్కడ మాకు అనువుగా ఏమన్నారంటే ఇప్పుడు రామన్నపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉంది, స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఈజీ అవుతుంది డ్రై పోర్ట్ ఉంటే అని చెప్పేసి అక్కడ కొద్దిగా కొనుక్కోవడం. వాస్తవానికి మాకు అక్కడ ధరలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు 35 లక్షలు అటు ఇటు ఉండే. వీళ్ళు బహిరంగ మార్కెట్లో 50 లక్షలు పెట్టి భూములు కొనుక్కున్నారు. సరే మా దగ్గర డ్రై పోర్ట్ పడుతుంది కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మేము కలలుగన్నాం. మా కళలన్నీ అడియాసలైనాయి. వాటన్నిటిని తుంగలు తోకి ఈరోజు వాళ్ళు మెయిన్ చూసుకున్నటువంటి ఆధారం ఏంటంటే ఫ్యాక్టరీ ఇక్కడ కనుక పెట్టుకుంటే ఇక్కడ మాకు ప్రధానంగా 2 కాలువలు ఉన్నాయి. ధర్మారెడ్డిపల్లి కాలువ, పిల్లాయిపల్లి కాలువ 2 కాలువలు ఉన్నాయి. ఈ కాలువలు ఎప్పుడు వస్తాయి కాబట్టి ఈ కాలువలను ఎప్పుడు వస్తాడు చేసి ఇంకొకటి రైల్వే స్టేషన్లో ఎక్స్పోర్ట్ కూడా అవకాశం ఉంటుంది. ఇంకొకటి హైవే మాకు కూతవేడు దూరంలో 2 కిలోమీటర్ దూరం 2-3 కిలోమీటర్ దూరంలో హైవే ఉంది. అన్నిటికీ ప్రధానంగా అనుకూలంగా ఉందని చెప్పేసి ఆ రోజు డ్రై పోర్ట్ పెడతామని చెప్పేసి ఈరోజు మా నోట్లో మట్టి కొట్టి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తే మా బతుకులన్నీ ఆగమవుతాయి. ఇంకొకటి వాళ్ళు చూసేది ఏంటంటే ఇప్పుడు మాకు యాదవులకు ఒక 20-30 సంవత్సరాల కిందనే ఇక్కడ 2 గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలలో ఒక గుట్ట యాదవులకు ఒక గుట్టను మొత్తం ఇచ్చారు. దేనికంటే గొర్రెలు మేపుకోవడానికి ఇచ్చారు. ఆ రోజు కలెక్టర్ చేతుల మీదనే మా యాదవులు అందుకున్నాం. కొమ్మాయిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి యాదవులకు ఒక గుట్టను 200 ఎకరాల గుట్టని మాకు ఇచ్చారు. ఎందుకంటే ఈ గొర్రెలు మేకలు మేపుకోవడానికి, ఎందుకంటే ఊళ్ళల్లో చెలకలు అన్నీ బంజరు భూములు తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మేపుకొని బతకడానికి మాకు ఇచ్చారు. ఈరోజు వాటిని కూడా లాక్కోవడానికి మీరు ఇప్పుడు అక్కడ పరిశీలించినట్టయితే దారి ఏమో పొరంబోకులు దారేసారు. వాళ్ళ ఫెన్సింగ్ ఏమో అవతలంగా వేసుకొని ఫెన్సింగ్ ఏమో అవతల వేసుకొని పొరంబొక్కలనేమో అక్కడికి వెళ్ళడానికి దారేసారు. ఇంకొకటి అక్కడి నుంచి చుట్టూ చూసుకుంటూ వచ్చినట్టయితే మా ఊరికైతే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫ్యాక్టరీ పడితే. ఎందుకంటే మాకు 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఇక్కడనే పక్కన వస్తుంది. మీరు అటు నుంచి వెళ్తేనే లాంగ్ అనిపిస్తుంది. మా ఊరి దగ్గర నుంచి పక్క నుంచి వెళ్తే ఇక్కడే ఉంటుంది ఆ ఫ్యాక్టరీ. కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కొమ్మాయిగూడెం గ్రామానికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకిస్తాం. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఇంకేదైనా కంపెనీ పెట్టండి కానీ ప్రజలకు అక్కరొచ్చేది పెట్టండి, అంతేగాని ఇలాంటి ఫ్యాక్టరీలు మాత్రం మా ఊళ్ళో మేము అనుమతించాం.
పొద్దుగాల నుంచి మేము రామన్నపేట మండలం కింద ఉన్న చాలా ఊర్లను తిరిగినాం. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, తీసుకున్నప్పుడు డ్రై పోర్ట్ కోసమని తీసుకున్నారు, ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటున్నారు. మేము పరిశ్రమలు రావడానికి వ్యతిరేకం కాదు, కానీ సిమెంట్ పరిశ్రమ రావడానికి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకమే. ఎందుకంటే సిమెంట్ పరిశ్రమ వస్తే కనుక మా బతుకులన్నీ ఆగమైతే ఇబ్బంది అవుతుంది, అసలు భవిష్యత్ తరాలే అనేటువంటివి ఉండకుండా పోతాయి, మా ఊర్లన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీని రానిచ్చేది లేదు, ఇక్కడికి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము అని చెప్తున్నారు. మొత్తం తిరిగిన తర్వాత మాకైతే అర్థమైంది ఒక్కటే, రామన్నపేట ముక్త కంఠంతో చెప్తుంది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడకు రావద్దంటుంది.